నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 7వ తరగతిలోని బయాలజీలో మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానం గురించి చర్చించుకుందాం. డిఎస్సికి అవసరమయ్యే కీ పాయింట్స్ మేము హైలైట్ చేయడం చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడాను మీ మెటీరియల్ని చెక్ చేసుకోండి. తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనేది అన్ని జీవుల్లో ఉండేటటువంటి ఒక ముఖ్య లక్షణం. జనక తరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్నే మనం ప్రత్యుత్పత్తి అంటాము. ప్రత్యుత్పత్తి అంటే మనకి తల్లిని పోలినటువంటి పిల్లలు అనేవి మనకి రావడంనే మనం ప్రత్యుత్పత్తి అని అంటుంటాము సాధారణంగా. అయితే మొక్కల్లో అనేక రకాల ప్రత్యుత్పత్తి విధానాలు ఉంటాయి. వాటి గురించి ఒకసారి చర్చించుకుందాం. ప్రత్యుత్పత్తి విధానాలు మనం చూసుకున్నట్లయితే చాలా మొక్కలు వేర్లు, కాండం, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కల్లో శాఖీయ భాగాలు అంటారు. చాలా వరకు మొక్కలు కొంతకాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. వసంత ఋతువులో మామిడి చెట్లు పుష్పించడం మీరు చూసి ఉండవచ్చు. ఈ పుష్పాలే వేసవికాలంలో మనకు ఆస్వాదించే రసంతో కూడిన మామిడి పండును కూడా ఇస్తాయి. సాధారణంగా మనం మామిడి పండును తిని విత్తనాలను పారవేస్తాం. విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలు ఇస్తాయి. అంటే పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వహిస్తాయి అని చెప్పవచ్చు అనమాట. అంటే పుష్పాల నుండే మనకి విత్తనాలను రావడం జరుగుతుంది. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలు అనేకంగా ఉంటాయి. వీటిని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తులు విత్తనాలు లేకుండా మొక్కలు ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయన్నమాట. సో అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయన్నమాట. విత్తనాలు లేకుండా వస్తే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అని, విత్తనాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అనవచ్చు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే, మొక్కలు ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే మొక్కలు ఉత్పత్తి జరుగుతాయని చెప్పాడు. ఇక శాఖీయ ప్రత్యుత్పత్తిని చూద్దాం. ఇది వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. మొక్క యొక్క శాఖల భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. కనుపుతో కూడిన మొక్క కొమ్మను కత్తిరించి కొమ్మ భాగాన్ని మనం ఛేదనం అంటాం అనమాట. కనుపులు ఉండాలి. కాండం లేక శాఖపై పత్రం ఏర్పడే భాగాన్ని మనం కనుపు అంటాం. ఇంతకుముందు క్లాస్లో మనం చదువుకున్నాం. పుష్పకోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. పుష్పకోరకాలే కాకుండా పత్రగీవాలు అంటే కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకునే భాగాన్ని మనం పత్రగ్రీవం అంటారు. కాండంగా పెరిగి కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలను మనం శాఖీయ కోరకాలు అంటారు. ఒక కోరకం చిన్న కాండం భాగాన్ని దాన్ని చుట్టుకొని కప్పబడి ఉండే అపపరిపక్వత పత్రాలను కలిగి ఉంటుంది. శాఖీయ కోరకాలు కూడా మొక్కలను ఏర్పరుస్తాయి. తాజా బంగాళదుంపను తీసుకుని భూతద్దం సహాయంతో దానిపై గల మచ్చలను గమనిస్తే వాటిలో మొగ్గలు కనుగొనవచ్చు. వాటిని మనం కన్నులు అంటాం అన్నమాట. ఈ కన్నుల ద్వారా బంగాళదుంప ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్రతి మొక్కలోనూ ఒక కన్ను ఉండే విధంగా బంగాళదుంపను కొన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలు నేలను పాతికితే కొద్ది రోజుల తర్వాత కన్నుల నుండి మొక్కల నుండి గమనించవచ్చు. అంటే బంగాళదుంప కన్నులు. ఓకే. అదేవిధంగా మీరు కూడా అల్లము లేదా పసుపు మొక్కలను పెంచుకోవచ్చు. ఈ విధంగానే రణపాల ఇది పత్రం అంచుల్లో మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఆకు తడి నేలపై పడినట్లయితే ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది అని చెప్పడం. రణపాలలో మనకి ఆకు అంచుల్లో చూస్తే చిన్న చిన్న మొక్కలు అనేవి మనకు కనిపిస్తుంటే వీటిని మొగ్గలని పేరెట్టాడు అనమాట. కొన్ని మొక్కలు వేర్లు కూడా కొత్త మొక్కలను ఇస్తాయి. ఉదాహరణకి చిలగడ దుంప, డాలియా. కాక్టస్ వంటి మొక్కలు భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేలపై పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాక విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్క కంటే ముందుగా పుష్పాలను, ఫలాలను ఏర్పరుస్తాయి. అంటే ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. అంటే ఏదైతే మాతృ మొక్కను మనం తీసుకున్నామో, ఏ మొక్క లక్షణాల కోసమైతే మనం ట్రై చేసామో అదే మొక్క అన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు 2 జనకులు అంటే అటు పురుష ఇటు స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడుతుంది కాబట్టి లక్షణాల్లో మార్పు రావచ్చు అనమాట. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితం విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనకు తెలిసిందే. ఇక కోరకీ భవనం గురించి చూద్దామండి. ఈస్టులు కేవలం సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులు. పోషకాలు సమృద్ధిగా అందించినట్లయితే ఇవి కొద్ది కాలంలో వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఈస్ట్ అనేది ఒక ఏకకణ జీవి కాబట్టి ఒక ప్రశ్న వస్తుంది, శిలీంధ్రాలలో ఏకకణ జీవి ఏదైనా ఉందంటే అది మీరు
డైరెక్ట్ ఈస్ట్ అని చెప్పొచ్చు. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని మనం కోరకం అంటాం. కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణాన్ని ఏర్పరుస్తుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరో కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా మనకి ఒక కణం నుండి మొగ్గల రూపంలో కొత్త కణాలు అయితే వస్తాయి. దీన్నే బడ్డింగ్ అంటారు. మొగ్గలు ఏర్పడడం లేదా బడ్డింగ్ అంటారు. ముక్కలు అవటం, ఆకుపచ్చని రంగులో జిగటతో కూడినటువంటి తెట్ల వంటి వాటిని చెరువులు లేదా నీటి కుంటల్లో మనం కనబడుతూ ఉంటాయి. వీటిని మనం శైవలాలు అంటాం. నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలు అవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. శైవలం 2 లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోయి ఈ ముక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఈ విధానం అలాగే సాగి అది కొద్ది సమయంలోనే చెరువులో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ఉదాహరణకు మీకు స్పైరోగైరా అయితే చూడవచ్చు. స్పైరోగైరాలో మీరు ముక్కలు అవడం అయితే చూస్తారు. ఇక సిద్ధబీజాలండి. శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధబీజాల నుండి పెరుగుతాయి. విడుదలైన సిద్ధబీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలిగ్గా ఉండడం వల్ల అవి సుదూర ప్రాంతాల్లో ప్రయాణిస్తాయి. ఎక్కడైతే మనకి కావాల్సినటువంటి తేమ ఉష్ణోగ్రత లభిస్తుందో ఆ నేలపైన పతనమైనప్పుడు అక్కడ కొత్తగా లభిస్తాయి అన్నమాట. ఇక్కడైతే మీరు శిలీంధ్రంలో మనకి సిద్ధబీజాలు కనిపిస్తుంది. ఇక ఫెర్న మొక్కలో కూడా మీకు ఏమవుతుందంటే ఆకుల కింద భాగంలో సిద్ధబీజాశయాలు ఉంటాయి. వీటినే మనం సొరై అంటాం. నల్లటి మచ్చలు అయితే ఉంటాయి. ఈ సిద్ధబీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలు తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది. అందువల్లనే అవి చాలా కాలం వరకు జీవిస్తుంటాయి. అనుకూల పరిస్థితులలో అవి మొలకైతే ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు కూడా సిద్ధబీజాశాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయి. ఈ విధంగా మనకి ఏవైతే ఉన్నాయో శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం సిద్ధబీజాల ద్వారానే మనకేమవుతాయి ప్రత్యుత్పత్తి జరుగుతాయి అన్నమాట. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగం అయితే అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను మనం ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరం మరియు అండకోశం 2 భాగాలు ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. సో పుష్పాలు మనకి 2 రకాలుగా ఉంటాయి. మొక్కజొన్న, బొప్పాయి, దోస మొదలైనవి ఏకలింగ పుష్పాలు ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆవాలు, గులాబీ, పెట్యూనియాలు ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ అని చెప్పాడనమాట. పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేరు వేరు మొక్కలపై ఉండొచ్చు. అంటే ఇక్కడ చాలామంది సందేహం వస్తుంది, సార్ మొక్కజొన్నలో మనకి ఏకలింగ పుష్పాలు కనిపిస్తాయి కదా, కేవలం పురుష ఏకలింగ పుష్పం ఉంటుందా స్త్రీ అంటే? ఒకే మొక్కజొన్నలోనే కొన్ని పురుష ఏకలింగ పుష్పాలు అంటే కొన్ని స్త్రీ ఏకలింగ పుష్పాలు ఉంటాయి. అంటే ఒకే మొక్కలో ఉండొచ్చు, వేరు మొక్కల్లో కూడా ఉండొచ్చు. పరాగకోశం పరాగరేణువులు కలిగి ఉండడం పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. అండకోశంలో అండాశయం, కీలాగ్రం ఉంటాయి. ఇది గతంలో మనం కూడా చెప్పుకోవడం జరిగింది. అండాశయంలో 1 లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి. అండంలో స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజ కణాలు ఏర్పడతాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఇది మనకు తెలిసింది. ఇక పరాగ సంపర్కం అంటే ఏంటో చూద్దాం. పరాగరేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూను దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి. పరాగరేణువులు తేలిగ్గా ఉండటం చేత గాలి లేదా నీటి ద్వారా లేదా కీటకాల ద్వారా కానీ తీసుకువెళ్తాయి. పుష్పాలు వర్ణభరితంగా సువాసన కలిగి ఉంటాయి, ఎందుకంటే కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకాలు పుష్పాలపై వాలి పరాగరేణువులను వాటి దేహాన్ని మోసుకొని వెళ్తాయి. వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్పాన్ని కీలాగ్రం చేరుతాయి అన్నమాట. ఇలా ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగరేణువులు కీలాగ్రాన్ని బదిలీ చేయడాన్ని స్వపరాగ సంపర్కం అంటామని చెప్తాను అనమాట. అంటే ఒక మొక్కలోనిది అదే మొక్కలో చేరింది అనుకోండి, దాన్ని ఆత్మపరాగం అంటాం. నిజానికి ఒక పుష్పం కావచ్చు, వేరే పుష్పంలో కావచ్చు, అసలు పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరాగ సంపర్కం అంటారు. గుర్తుపెట్టుకోండి, పరాగరేణువులు కీలాగ్రహం చేరితే పరాగ సంపర్కం అంటారు. ఒకవేళ అదే మొక్కలోని చేరితే ఆత్మపరాగం అంటాం. అలా కాకుండా వేరే మొక్కలోనుంది లేదా వేరే పుష్పంలోనిది, చూడండి, వేరే మొక్క వేరే పుష్పం, వేరే పుష్పంలో వచ్చి చేరితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అంటే చాలామంది వేరే మొక్క అని అనుకుంటారు, కానీ వేరే పుష్పం కూడా, అంటే అదే మొక్కలోని వేరే పుష్పం నుండి వచ్చినా కూడా పరపరాగ సంపర్కం అని అంటారు. ఇక ఫలదీకరణం, సంయుక్త బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు ఎలా ఉంటాయి? సంయోగం చెందడాన్ని మనం ఫలదీకరణం అంటాం. సంయుక్త బీజం పిండం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇదే మన పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఫలాలు విత్తనాలు ఏర్పడ్డం, ఫలదీకరణ అనంతరం పుష్పంలోని అండాశయం ఫలంగా
పెరిగి ఇతర పుష్ప భాగాలు అన్నీ రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశయమే మనం ఫలంగా చెప్తాం. అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. విత్తనం ఒక రక్షణ కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. యాపిల్, నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటివి ఫలాలు దృఢంగా ఉంటాయి. మరి విత్తన వ్యాప్తి సాధారణంగా ఎలా జరుగుతుంది? ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాల్లో పెరుగుతాయి. ఇలా జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందగలగడమే. మరి ఈ వ్యాప్తి ఎలా జరుగుతుంది? ఏదైనా అడవి, పొలం లేదా పార్కు గుండా నడిచి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దుస్తులకి అంటి పెట్టుకొని ఉన్న విత్తనాలు లేదా ఫలాలు మనం చూడవచ్చు. ఈ విధంగా మన ద్వారా విత్తనాలు జరుగుతాయి. ఓకే, తర్వాత క్వశ్చన్, ఒక మొక్కలోని చెందిన విత్తనాలని అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే ఏం జరుగుతుంది, మీరు ఏం భావిస్తున్నారు? ఇలా జరిగినట్లయితే ఒక మొక్క అనేది ఒక ప్రదేశానికి పరిమితం అవుతాయి. అంతేకాకుండా ఆ విత్తనాలు అనేవి ఆరోగ్యకరంగా మొక్కలుగా పెరగలేవు. విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలు పొందుతాయి. అంటే సాధారణంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంకి వెళ్ళినప్పుడే విత్తనాలు ఏమవుతాయంటే మనకి అవి మంచి పోషణ విధానాలు పొంది మంచిగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఇక గాలి ద్వారా వ్యాప్తి చెందించేవి ఏంటో చూద్దాం ఒకసారి. మునగ, మేపుల్ వంటి మొక్కల రెక్కలు కలిగిన విత్తనాలను, గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క కేశాలను కలిగిన విత్తనాలు ఉంటాయన్నమాట. పొద్దుతిరుగుట్లో కేశాలు కలిగిన ఫలాలు గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకోబడతాయి. కాబట్టి క్వశ్చన్, గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి? మునగ, మేపుల్, గడ్డి జాతి మొక్కలు, జిల్లేడు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇవన్నీ కూడా మీరు చెప్తారు. నీటి ద్వారా వ్యాప్తి చెందేవేవి? కొబ్బరికాయ వలె స్పాంజ్ లేదా పీచు కలిగిన విత్తన కవచం కలిగిన ఈ విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంపొందించుకుంటాయి. ఇక జంతువుల ద్వారా వ్యాప్తి చెందేవి. ప్రత్యేక ముళ్ళు లేదా కుక్కెములతో కూడిన విత్తనాలు జంతువుల దేహాలను అంటుకొని దూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి. ఉదాహరణకి జాంతీయం యురేనా అనేవి. కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలాలను పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరం వెదజల్లుతాయి. ఆముదము మరియు నేల గోరింట మొక్కల విషయంలో ఇదే జరుగుతుంది. అంటే విత్తనాలు, కాయ అనేది ఒక్కసారిగా పగలడం ద్వారా విత్తనాలు సుదీర్ఘంగా వెదజల్లబడతాయి. కాబట్టి ఇలా వెదజల్లబడేవి ఆముదం, గోరింట. అదేవిధంగా మీరు ఇంట్లో కూడా చూస్తుంటారు. సాధారణంగా మనకి మొక్కల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి బెండకాయ విత్తనాలు కావచ్చు, బెండ విత్తనాలు. అలాగే మీ అందరికీ తెలుసు వాడంబరాలు అంటాం కదా, ఈ పువ్వులు కూడా ఫాస్ట్గా విత్తనాలని ఒక్కసారి పగలడం వల్ల విత్తనాలని వెదజల్లుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి విత్తన వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అభ్యాసం చూసుకున్నట్లయితే జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులను ఉత్పత్తి చేస్తే దాన్ని శాఖీయ వ్యాప్తి అంటారు. ఒకే ఒకటి ఉంటే, అంటే అది పురుష లేదా స్త్రీ పశ్చిత్భాగాలు ఏదో ఒకటి ఉంటే ఏకలింగం అంటారు. ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు అదే పుష్పంలో చేరితే దాన్ని ఆత్మపరాగం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికని ఫలదీకరణం అంటారు. విత్తన వ్యాప్తి డాష్ మరియు డాష్ గాలి, నీరు మరియు జంతువుల ద్వారా కూడా జరుగుతుందన్నమాట. ఇక మల్టిపుల్ చాయిస్, ఇక్కడ మ్యాచింగ్ చూడండి. మొగ్గ, కళ్ళు, ముక్కలగుట, రెక్కలు, సిద్ధబీజాలు, మ్యాపుల్, స్పైరోగీరా, ఈస్టు, బ్రెడ్ మోల్డ్, బంగాళదుంప, గులాబీ. మొగ్గాన్ని తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనం ఈస్ట్ అనేది మొగ్గల ద్వారా పడుతుంది. కళ్ళు అనేసరికి బంగాళదుంపని మీరు తీసుకోవచ్చు. ముక్కలగడ అంటే స్పైరోగేరా చెప్పవచ్చు. రెక్కలు అనేసరికి ఇప్పుడు మనం చెప్పే మ్యాపుల్ కానీ అలాగే మునగ అని చెప్తాం. ఇక సిద్ధ బీజాలకు వచ్చేసరికి బ్రెడ్ మోల్డ్ అని చెప్తారనమాట. ఇక మల్టిపుల్ చాయిస్ చూడండి ఒకసారి. మొక్క యొక్క ప్రత్యుత భాగం ఏదని అడిగాడు. సో పువ్వు. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు కలయిక ఫలదీకరణం ఏమంటే ఫలదీకరణం. పరిపక్వత అండాశయంలో డాష్ అంటారు, సింపుల్ ఫలం అంటారు. సిద్ధ బీజాలను ఏర్పరచినవి ఏమి? సాధారణంగా మనకి బ్రెడ్ మోల్డ్ కింద వల్ల గులాబీ కాదు, బంగాళదుంప కాదు, అల్లం కాదు. రణపాల దాని డాష్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఆకుల ద్వారా జరుగుతుంది. సో ఒకే జనక జీవి నుండి ఉత్పన్నమైన జీవులను మనం క్లోన్డ్ జీవులను కూడా అని పిలుస్తాం అనమాట. సో ఇదండి ఈ వీడియోలో. తర్వాత విషయంలో మనం చివరి పాఠాన్ని రివ్యూ చేద్దాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.